హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మామిడికాయ తోటి పులిహార ఎలా చేయాలో చెప్తాను. ముందుగా మామిడికాయలు తొక్కలు తీసేసుకొని, తొక్కున్నా పర్వాలేదు, ఒకటి రెండు అయితే అలాగే ఉన్నాయి, వాటిని గ్రైండర్లో వేసేసి మనము గ్రైండ్ చేసేయాలన్నమాట ముద్దలాగా. కొంతమంది కోర్ చేస్తారు, నేనైతే ముద్దతోటే చేస్తాను. సో గ్రైండ్ చేసిన తర్వాత అది పక్కకు పెట్టుకుంటాం. అలాగే కొంచెం ధనియాలు వేస్తాము, అలాగే కొంచెం ఆవాలు, అలాగే కొద్దిగా మెంతులు వేసుకోవాలి. ఇవి మాత్రం కొంచెం తక్కువ వేసుకోవాలి, లేకపోతే చేదైపోతుంది కదండి. మెంతులు అంటే ఇప్పటివరకు ఏంటి వేసాం, ధనియాలు, ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు. ఈ ఎండుమిరపకాయలు వీటిని బాగా వేయించాలి. పొడి పొడిగానే, నూనె ఏమీ వేయక్కర్లేదండి, పొడి పొడిగానే వేయించేస్తాం. ఎందుకంటే మనము వీటిని అమెందాస్తాలో వేసేసుకొని, రోలు ఉంటుంది కదా, చిన్న రోల్లో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటాం అనమాట. అలాగే ఇందులో మిరియాలు కూడా వేస్తాం, ఒక 4 మిరియాలు వేసాను లాస్ట్లో చూడండి. కొంచెం వేగాక మిరియాలు వేస్తాం. వేసి దీన్ని ఏంటంటే హేమందాస్తతోటి మనము పూర్తిగా గుండెలాగా చేసేసుకుంటాం అనమాట. గుండెలాగా చేసుకొని దీన్ని సైడ్కి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇదే స్పెషల్ మసాలా అనమాట, చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. ఇందులో ఏంటంటే ధనియాలు, జీలకర్ర, మళ్ళీ చెప్తున్నాను, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం మెంతులు, కొంచెం 4-5 మిరియాలు వేసి గ్రైండ్ చేయడం కాదు, జస్ట్ ఇలాగా కొట్టేయాలన్నమాట. తర్వాత మనం ఏంటంటే వేరుశనగ నూనె, ఎప్పుడూ కూడా మనం పులిహారకి వేరుశనగ నూనె అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. నువ్వుల నూనె అయినా పర్వాలేదు, మా ఇంట్లో వేరుశనగ నూనెతో ఇష్టపడతారు కాబట్టి వేరుశనగ నూనె పెట్టాను. అందులోని ఆ వేరుశనగ నూనెలోని ముందు పల్లీలు వేసుకొని కొద్దిగా వేయించుకుంటాం. తర్వాత మినపప్పు, తర్వాత శనగపప్పు చూడండి, అవి కూడా వేగాలి. ముందు కొద్దిగా పల్లీలు వేసాకే వేస్తామన్నమాట. ఆ తర్వాత ఆవాలు, ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర, అలాగే ఇందులోని మనము ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుంటాం. వీటిని ఏంటంటే మనము జాగ్రత్తగా వేయించుకొని, పోపు కొద్దిగా సిమ్లో పెట్టి వేయించాలి. ఎందుకంటే ఒక్కసారి అది నూనె ఉంది కదా, అందులో ఎక్కువ ఆయిల్ ఉండడం వల్ల అది మాడిపోతుంది అనమాట. మాడకుండా పదును మీద మనం తీసుకోవాలన్నమాట, చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఈ లోపల నేను సైడ్లోని అన్నం కూడా పెట్టేశాను. అంటే మనకి ఏంటంటే అన్నము కుక్కర్ ఉంటుంది కదా, ఎలక్ట్రిక్ కుక్కర్లో అన్నంలోని పసుపు కొంచెం వేసి, అలాగే కొద్దిగా ఆయిల్ వేసి దాన్ని ఉడకబెట్టేశాను అనమాట. ఉప్పు అది ఏం వేయక్కర్లేదు. అలాగే చూడండి, ఇందులో పచ్చిమిరపకాయలు, అల్లం మనము చిన్న చిన్న ముక్కలు చేసేసుకొని వేసేసుకోవచ్చు. ఎందుకంటే పచ్చిమిరపకాయలు, అల్లము మనకి ఇందులో వేస్తేనే వాటి టేస్ట్ అనేది ఆయిల్కి బాగా పడుతుందన్నమాట, అందుకని అలా వేస్తాము. తర్వాత ఇందులోని మనము కరివేపాకు కూడా లాస్ట్లో ఎలాగో వేసుకోవాలి కదా, కరివేపాకు కూడా వేసుకుంటాం. వేసుకొని ఇంకా ఇంగు వేయలేదు, ఇంగు కూడా మనము తగినంత వేసుకుంటాం. ఇంగు ఎప్పుడైతే వేస్తామో మంచి వాసన వస్తుంది మనకి. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఈ అన్నము, రైస్ ఏదైతే ఉడికిందో దాన్ని ఇందులోకి తిరగేసేసుకోవాలి మొత్తము. ఈ పోపు మెల్లిగా సిమ్లో పెట్టేయాలి. సిమ్లో పెట్టేసి తాలింపు అంతా కూడా సిమ్లో అవుతూ ఉంటుంది. ఈ అన్నం కొద్దిగా పొడి పొడిగా అలాగే చేసుకోవాలి. ఇంకా చూడండి, అందులోంచి ఎంత ఆవిర్లు వస్తుంది వేడివేడిగా. అలాగే నేను ఇందాక చెప్పాను కదా, ఇంగువ కూడా మనం వేసుకోవాలి. ఇంగువ వేసుకొని కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఈ మాత్రం అన్నం, ఇది 3 గ్లాసులు, చిన్న చిన్న గ్లాసులతో అన్నం అనమాట. అది అందులోని, ఎందుకంటే మనం పులిహార చేసుకుంటే కాస్త ఎక్కువ చేసుకుంటే మనము అది కొద్దిగా తినడానికి ఎవరికైనా ఇవ్వడానికైనా పనికొస్తుంది. కాబట్టి కొంచెం ఎక్కువే చేస్తాను, ఇంట్లో ఇష్టపడతారు. అందులో మామిడికాయ పులిహార కదా, అందులో ఉప్పు వేసి కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఉప్పు వేస్తాం అనమాట. ఉప్పు మనము ఆయిల్లోని వేయము, అలాగని చెప్పి ఉడికించినప్పుడు వేయమన్నమాట. ఇప్పుడు ఇందులోని మనం ఏదైతే గ్రైండ్ చేసి ఉంచుకున్నామో ఆ మిశ్రమాన్ని, మామిడికాయ మిశ్రమాన్ని ఇందులో వేసేస్తాం అన్నమాట. మీకు పులుపు చాలలేదు అనిపించింది అనుకోండి, అప్పుడు ఇంకొంచెం మామిడికాయ, ఇంకొక మామిడికాయ వేసుకుంటాం. కాకపోతే ఇది సరిపోతుంది, ఎందుకంటే పుల్ల మామిడికాయలు కాబట్టి అది పులుపు సరిపోతుందని నాకు అనిపించింది. టేస్ట్ చేశాక తర్వాత కూడా బాగానే ఉంది. చేసిన తర్వాత చూడండి, ఇదిలాగా అయిన తర్వాత దీన్ని మొత్తము మనము కొంచెం పచ్చి పోయేటట్టు వేయించాలి. వేయించుకున్న తర్వాత లైట్గా సిమ్లోనే వేయించాలండి. ఎక్కువ చేస్తే హై చేసామనుకోండి అడుగంట వస్తుంది అనమాట.
అడుగంటింది అనుకోండి, మీకు తెలుసు కదా ఏదైనా చేదు వస్తుంది. ఈ లోపల ఏంటంటే ఈ మిశ్రమం ఏదైతే ఉందో మనం రోట్లోని కొట్టుకున్నాం కదా ఇందాక, ధనియాలు అవన్నీ వేసిన పొడి, ఆవాలు, ఆ పొడి అనమాట. లైట్గా అది ఒక చెంచాడులాగా ఉంటుంది, అంతే, ఎక్కువే ఉండదు. జస్ట్ అది వేసేసి కలిపేసుకుంటాం అనమాట. కలుపుకున్న తర్వాత ఇదిగో చూడండి, ఇది ఇలా మిశ్రమము తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని తీసుకెళ్ళి అందులోని వేసేస్తాము. వేసేసి మొత్తం అంతా కూడా బాగా కలిపేస్తాము. అన్నాన్ని బాగా కలిపేసిన తర్వాత మనకి ఈ మిశ్రమం చాలా వేడిగా ఉందండి, చూడండి, చాలా వేడి. చెయ్యి అయితే పట్టలేకపోతున్నాను నేను, కొద్దిగా వేసాను, అందుకే వేసి కలుపుతున్నాను అనమాట. కలిపేసుకొని బాగా ఏం చేయాలంటే మనము ఈ మిశ్రమం వేసి కొద్దిగా ఈ అన్నం అంతటికీ పట్టినట్టుగా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఒక్కవైపే అయిపోతుంది. అందుకని చెప్పి దాన్ని బాగా వేసేసుకున్న తర్వాత, చాలా వేడిగా ఉంది, నా చేతులు అయితే కాలిపోతున్నాయి. సో అది కలిపేసుకుని దాన్ని మనము నొక్కి పెట్టి ఉంచాలి. ఎప్పుడైనా పులిహార చేసినప్పుడు, ఏ పులిహార అయినా నొక్కి పెట్టి ఉంచాలండి. నొక్కి మూత పెట్టేస్తాం అనమాట. అది ఒక 10 నిమిషాల తర్వాత చక్కగా సెట్ అవుతుందండి. సో మీరు కూడా ఇలాగే మామిడికాయ పులిహార చేసుకొని చూడండి, టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మామిడికాయల కాలం కాబట్టి. థ్యాంక్ యూ అండి అందరికీ కూడా. థ్యాంక్ యూ వెరీ